అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లైంగిక వేధింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉబైద్ ముస్తాక్ పై ఆరోపణలు వచ్చాయి. పెదకాగాని పోలీస్ స్టేషన్ లో సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకర పోస్ట్ పెట్టారని ఆరోపించారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఆమె. అయితే ఈ ఘటనకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదు చేస్తారు. ఇటు లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ, మరి దీని మీద యాజమాన్యంకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ కూడా చెబుతున్నారు. అసలు ఆమె ఏం చెబుతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరి సంచలన అంశం అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎకనామిక్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉబైద్ ముస్తాక్ అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్స్టాగ్రామ్ ఆనిష్ మోడ్ ద్వారా ఏదైతే అసభ్యకర సందేశాలు పంపుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించి ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యానికి కూడా ఆమె కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఏదైతే యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకున్న పరిస్థితులు లేవనే ఉద్దేశంతో ఆమె పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించి ఇలాంటి ఘటనల నేపథ్యంలో మరిన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పిల్లలకు బోధనలు చేయాల్సిన ప్రొఫెసర్లు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే విద్యార్థుల భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా ఏదైతే పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి. అంతేగాక యూనివర్సిటీలో చదువు బోధన సరిగా లేకపోవడం, కొంతమంది ప్రొఫెసర్ల ప్రవర్తనపై కూడా ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే హాస్టల్లో ఉన్న విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా అనేక ఆరోపణలు ఆ యూనివర్సిటీ మీద అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి బోధన సదుపాయాలు సరిగా లేవని కూడా గతంలో చాలా సార్లు పిల్లలు ఏదైతే అక్కడ ఆందోళన కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కూడా తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉన్నట్టుగా వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ భారీ ప్రాజెక్ట్ ఏదైతే వారికి సంబంధించిన భారీ ఏదైతే వారు ఉన్న విధానం ఉంటుంది, వాళ్ళు ఏదైతే ప్రారంభోత్సవాలకు సంబంధించి రాజకీయ ప్రతినిధుల్ని వాళ్ళు వాడుకుంటూ పెద్ద ఇమేజ్ లాగా క్రియేట్ చేస్తున్నారే తప్ప ఆ యూనివర్సిటీలో విద్యా బోధన గాని పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించాల్సిన ఆ యూనివర్సిటీ ఎలాంటి సౌకర్యాలు లేని విధంగాను విద్యా బోధనలు లేని విధంగా ఈ విధంగా ప్రొఫెసర్లు లాంటి వాళ్ళే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఇంకా పిల్లలు ఏమి నేర్చుకోవాలనే విధానంలో అయితే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ యూనివర్సిటీపై తగు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం గాని అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తుతం కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే చిన్నకాకానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఈమె ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారో ఆమె కంప్లైంట్ చేసిన దానికి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మొత్తంగా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక పక్క నుంచి విద్యా సంఘాలు కానీ ఇవన్నీ ఈ కేసు నమోదు చేసినప్పటికీ కూడా అంత పెద్ద యూనివర్సిటీ మీద చర్యలు ఏదైతే అందులో ప్రొఫెసర్, ఎందుకంటే ఆ ప్రొఫెసర్ పై అప్పటికే ఆమె ఏదైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఆ యూనివర్సిటీకి సంబంధించిన వారికి కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకోకపోవటం, ఇంకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినా ఇదంతా నీరు గారిపోయే వ్యవస్థలాగే కనిపించిద్దని కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పోలీసు అధికారులు కానీ దీనికి సంబంధించి ఇంకా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు దీనిపై మొత్తంగా చర్యలు చూసుకునే విధంగా అయితే ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.